Good morning, students. My name is Durga Bhavani Antati, lecturer in physics. How are you? Hope you all are fine. So let's start the syllabus. We are in first year, second semester, paper 2, that is thermal physics. Syllabus on screen. So ఇక్కడ మీకు syllabus ఉంది. There are 4 units. In each unit a subtopic also. Unit 1, kinetic theory of gases. Next subtopic, thermodynamics. Unit 2, thermodynamic potentials, Maxwell equations. And subtopic is there, that is low temperature physics. Unit 3, quantum theory of radiation. Unit 4, that is a subtopic in Unit 4, statistical mechanics. These are the 4 units of thermal physics, that is second semester, paper 2. సో ఈరోజు మనం ఇంట్రడక్షన్ డిస్కస్ చేద్దాం. థర్మల్ ఫిజిక్స్లో ఫస్ట్ థర్మల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకుందాం. ఇంట్రడక్షన్ ఆఫ్ విచ్ పేపర్? సెకండ్ పేపర్. వాట్ ఈస్ ద నేమ్? Are you remember? Thermal physics. So first introduction, like thermal properties. థర్మల్, సో థర్మో అంటే హీట్ అని అర్థం. ఓకే, థర్మో అంటే హీట్. సో బేసిక్ కాన్సెప్ట్ ఇక్కడ హీటే కాబట్టి ఫస్ట్ మనం హీట్ గురించి మాట్లాడుకున్నాం. సో what is mean by heat? Can you define heat as a science students, guys? No problem, I'll tell. Heat, so మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? హీట్, టెంపరేచర్ ఈ రెండు సేమా? హీట్ అండ్ టెంపరేచర్, those both are same? Question mark. What is your answer? If your answer is yes, that is absolutely wrong. Means heat and temperature are those different points, different definitions. Heat వేరు, టెంపరేచర్ వేరు. హీట్ డెఫినేషన్ వేరు, టెంపరేచర్ డెఫినేషన్ వేరు. సో ఫస్ట్ మనం వీటి నుంచి స్టార్ట్ చేద్దాం. వాట్ ఈజ్ మీన్ బై హీట్, వాట్ ఈజ్ మీన్ బై టెంపరేచర్. ఓకే, సో ఫస్ట్ హీట్ గురించి మాట్లాడుకుందాం. సో హీట్ సింపుల్గా చెప్పాలంటే హీట్ ఈజ్ ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. హీట్ ఈజ్ it is a form of energy which produces sensation. So nothing but hot body, cold body. సో హీట్ అనేది ఎనర్జీ ఫామ్. ఎనర్జీ ఫామ్ని మనం హీట్ అంటాం. అంటే ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, సింపుల్. సో యూనిట్స్ ఏంటంటే హీట్కి జౌల్ ఆర్ క్యాలరీ. జౌల్, క్యాలరీ or units of heat. So heat is a simply form of energy which is transferred from one body to another body. Transformation
ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ హీట్ అని చెప్పొచ్చు. యూనిట్స్ జౌల్, క్యాలరీ. సో వాట్ అబౌట్ టెంపరేచర్? టెంపరేచర్ డెఫినేషన్, ఇట్ ఈస్ అ మెజర్మెంట్ ఆఫ్ బాడీ. సో టెంపరేచర్ అనేది మెజర్మెంట్ ఆఫ్ బాడీ. అంటే ఒక బాడీ అనేది హాట్గా ఉందా, కోల్డ్గా ఉందా, హాట్నెస్ ఆర్ కోల్డ్, ఇట్ మెజర్ ద హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ఎ బాడీ. It measure the hotness or coldness of a body. That is the definition of temperature. So thermal state of a body which gives the direction of heat energy. Temperature is simply measurement of body. It measures the hotness or coldness of a body. Temperature is a measurement. So while in case of heat is a form of energy. Heat అనేది ఒక ఎనర్జీ ఫార్మేషన్, ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ. సో హీట్ ఇక్కడ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది, హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ టెంపరేచర్ ట్రాన్స్ఫర్ కాదు. టెంపరేచర్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది రాంగ్ స్టేట్మెంట్. సో ఇక్కడ హీట్ అనేది ఎనర్జీ, ఇక్కడ హీట్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ. సో టెంపరేచర్ అనేది మెజర్మెంట్ ఆఫ్ బాడీ. టెంపరేచర్ అనేది హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్, ఇట్ మెజర్స్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ఏ బాడీ. సో that is a difference between heat and temperature. So units of temperature అంటే మనం తెలుసా? సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా ఫీవర్ వచ్చిందనుకోండి, సో మీ ఫీవర్ని ఏ యూనిట్స్లో మెజర్ చేస్తారు? జనరల్గా ఏ ఇన్స్ట్రుమెంట్ వాడతారు ఫీవర్ని మెజర్ చేయడానికి? థర్మామీటర్. So thermometry, so branch of physics it is a that deals with the measurement of temperature. జనరల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మోమీటర్స్ ఉంటాయి. సో మనకి యూజువల్గా తెలిసింది, కామన్గా తెలిసిందంటే మెర్క్యూరీ థర్మోమీటర్. సో జనరల్గా మనం బాగా టెంపరేచర్ ఎక్కువైనప్పుడు దాని ఫీవర్ అని అంటాం. సో ఎట్లా టెంపరేచర్ ఎక్కువైందని మనం ఎట్లా మెజర్ చేసుకుంటాం అంటే థర్మోమీటర్ ద్వారా. థర్మోమీటర్లో ఏముంటుంది? మెర్క్యూరీ ఉంటుంది. సో మెర్క్యూరీ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. సో ఇక్కడ మెర్క్యూరీ ద్వారా మనం టెంపరేచర్ని మెజర్ చేయొచ్చు ఇన్ థర్మామీటర్. సో థర్మామీటర్స్ 3 టైప్స్ అన్నాం కదా. ఫస్ట్ వన్ మెర్క్యూరీ థర్మామీటర్. థర్మామెట్రీ, ఇట్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ that deals with measurement of temperature. So there are different types of thermometers. Thermometers అనేవి 3 types. మనకు కామన్గా తెలిసింది మెర్క్యూరీ థర్మామీటర్. mercury thermometer. So next platinum resistance thermometer, and third last not least that is constant volume గ్యాస్. జస్ట్ ఇది గుర్తుంచుకోండి. థర్మామీటర్స్ ఆర్ ఆఫ్ 3 types, that is mercury thermometer, platinum resistance thermometer, constant volume gas thermometer. In these 3 thermometers we will use one physical quantity. ఒక ఫిజికల్ క్వాంటిటీని యూజ్ చేసుకొని టెంపరేచర్ మెజర్ చేస్తాం మనం ఈ థర్మామీటర్స్లో. ఫస్ట్ వన్ యాజ్ వీ నో దట్ ఈస్ మెర్క్యూరీ. మెర్క్యూరీ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. సో ఇక్కడ మెర్క్యూరీ థర్మామీటర్లో మెర్క్యూరీని యూజ్ చేసుకొని టెంపరేచర్ని మెజర్ చేస్తాం. నెక్స్ట్ ప్లాటినం రెసిస్టెన్స్ థర్మామీటర్లో రెసిస్టెన్స్ని యూజ్ చేసుకొని టెంపరేచర్ మెజర్ చేస్తాం. ఇన్ కాన్స్టెంట్ వాల్యూమ్ గ్యాస్ థర్మామీటర్లో ప్రెషర్ని యూజ్ చేసుకొని
టెంపరేచర్ని మెజర్ చేస్తాం. సో మనకి కామన్గా తెలిసింది ఇది. దిస్ ఈజ్ ద థర్మామీటర్. దీస్ ఆర్ ద బేసిక్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ థర్మల్ physics, which is paper 2 semester 2 year 1.